మనం ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్‌కి పాస్ మార్క్స్ ఎంత? ఎన్నొస్తే ఎగ్జామ్ అనేది పాస్ అవుతాము? ఒకవేళ పాస్ అవుతేనే జాబ్స్ అనేది ఇస్తారా? అలాగే చాలా మందికి ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది ఇంకా అప్‌డేట్ కాలేదు. చాలా మంది 2 వీక్స్ బ్యాక్ ఎగ్జామ్ రాసారు. వాళ్ళకి ఇంకా కంప్లీట్ అని మాత్రమే ఉంది. ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇంకా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అవ్వలేదు. దీని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతది. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు రాజా. సో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి మీకు ఈ వీడియో గాని నచ్చితే. సో, మనకి కౌశల్యం ఎగ్జామ్స్ అనేది డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పటికైతే 4 వీక్స్ అంటే ఈ వీక్ అయిపోతే 4 వీక్స్ అయిపోతది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1.5 లాక్స్ మెంబర్స్‌కైతే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేశారు. సో, ఈ 4 వీక్స్ అయిపోతే అరౌండ్ 6 లాక్స్ మెంబర్స్‌కనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో, అందరికి కామన్‌గా ఉన్న క్వెషన్ ఏంటంటే, కౌశల్యంలో ఎన్ని మార్క్స్ రావాలి? మీ ఎగ్జామ్ క్లియర్ కావాలంటే? ఎన్ని మార్క్స్ వస్తే మాకు జాబ్ వస్తది? అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అఫిషియల్‌గా మనకి ఎక్కడ కూడా కౌశల్యంలో మినిమమ్ మార్క్స్ ఇన్ని రావాలని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు బేసిక్‌గా మనకి ఏదైనా ఒక కాంపిటేటివ్ మామూలుగా ఒక ఇంటర్మీడియేట్‌లో గాని, ఎక్కడ గాని ఎగ్జామ్ రాస్తే మనకి ఏదైనా సరే 100కి 35 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇన్ని మార్క్స్ రావాలి, మీరు పాస్ అవ్వాలంటే ఇన్ని మార్క్స్ రావాలని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఎవరికైతే కౌశల్యంలో తక్కువ పర్సెంటేజ్ వచ్చిందో స్కిల్ అసెస్‌మెంట్‌లో ఎవరికైతే 20%, 30%, 50% వచ్చాయో వాళ్ళకందరికీ ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ ఆప్షన్స్ వచ్చాయి. సో, చాలా మందికొచ్చాయి ఈ విధంగా. ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో స్కిల్ అసెస్‌మెంట్‌లో వాళ్ళకందరికీ రీషెడ్యూల్ వచ్చాయి. వాళ్ళు రాసారు. మళ్ళీ వాళ్ళ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు. చాలామంది డౌట్ ఏంటంటే మాకెంత రావాలి? మాకు జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మినిమమ్ అని చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళకందరికి నేను ఒకటే చెప్తున్నా. మీకు జాబు అంటే మీకు 100కి 100 వచ్చిన జాబ్ అనేది డైరెక్ట్‌గా ఏమి ఇవ్వరు. బట్ మీరైతే ఖచ్చితంగా అట్‌లీస్ట్ స్కిల్ అసెస్‌మెంట్‌లో 70% ప్లస్ ఉండేలాగా చూసుకోండి. మీ పర్సెంటేజ్ స్కిల్ అసెస్‌మెంట్‌లో ఓవరాల్‌గా 70 ప్లస్ ఉండేలాగా చూసుకోండి. వాళ్ళకే ఎవరికైతే మంచిగా ఈ 70+ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా కంపెనీస్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. కొంతమందికి మనకి ఒక సబ్‌స్క్రైబర్‌కి డైరెక్ట్‌గా జాబ్స్ అనేది అప్లై చేశారు. ఈ కౌశలం వెబ్‌సైట్‌లో జాబ్స్‌ని అప్లై చేస్తే వాళ్ళు డైరెక్ట్‌గా కంపెనీ దగ్గర నుంచి మెయిల్ వచ్చిందంట. హెచ్‌ఆర్ దగ్గర నుంచి కాల్ కూడా వచ్చిందంట. ఎందుకంటే రెజ్యూమ్ పంపించమని అడిగారంట. సో, వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఒక ఇద్దరు ముగ్గురికొచ్చాయి. ఇంకా అందరికి రాలేదు. ఒకవేళ మీకు వచ్చింటే జస్ట్ కామెంట్ చేయండి. మీకు కాల్స్ వచ్చాయా లేదని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదే అండి. సో, మినిమమ్ క్వాలిఫైయింగ్ అయితే ఏమీ లేదు. బట్ బెస్ట్‌గా మీకు మంచిగా మార్క్స్ అనేది 70+ అనేది రావాలి స్కిల్ అసెస్‌మెంట్‌లో అది. రిజల్ట్స్ అనేది చాలా మందికి రాదు. ఇది చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఈ నిన్న మొన్న ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గాని మాకు ఎగ్జామ్ రాసిన వెంటనే మాకు రిజల్ట్ అనేది డిస్‌ప్లే అవ్వట్లేదు. మేమేదైనా రాంగ్ చేసామా? లేకంటే మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా అంటే మేము సరిగ్గా ఎగ్జామ్ అనేది ప్రాపర్‌గా రాసాం లేదని చెప్పి వాళ్ళు డౌట్‌లో ఉన్నారు. మాకు రిజల్ట్ ఎందుకు రావట్లేదు? లేదంటే హోల్డ్‌లో పడిపోయిందా? రిజల్ట్ అనేది డిక్లేర్ చేయకన్నా హోల్డ్‌లోకి వెళ్ళిపోయిందా? అని చెప్పి చాలామంది డౌట్ పడుతున్నారు. సో, ఎవరికైతే ఎగ్జామ్ అనేది మీకు కంప్లీటెడ్ అని పడతాదో, ఇప్పుడు కొంతమందికి కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ మార్క్స్ అనేది ఒక 2 రోజుల తర్వాత, 1 వీక్ తర్వాత అప్‌డేట్ అయిపోయినాయి. బట్ స్కిల్ అసెస్‌మెంట్ ఇంకా కంప్లీటెడ్ ఉంది. ఇంకా అప్‌డేట్ కాలేదని చాలామంది ఉంటున్నారు. కొంతమంది డిసెంబర్ 2 రాసినా కూడా మాకు ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. మేమేమన్నా రాంగ్ చేశామా అని చెప్పి చాలామంది అలా ఆలోచించుకుంటున్నారు. బట్ మీరు ప్రాపర్‌గా ఎగ్జామ్ రాసింటే మీ వీడియోలో గాని, వేరే వాళ్ళు గాని పక్కన నాయిస్ లేకుండా మీరు ప్రాపర్‌గా రాసింటే మాత్రం సో, ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది అప్‌డేట్ అవుతాయి. కొంతమందికి లేట్‌గా అప్‌డేట్ అవుతున్నాయి. సో, మీరైతే వెయిట్ చేయండి. వెళ్లి రోజు డైలీ డాష్‌బోర్డ్‌కి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అక్కడ మీకు రిజల్ట్ అనేది అప్‌డేట్ అయిందా లేదా అనేది. ఓకేనా? సో, ఎవరికైతే ఇంకా మెసేజ్ రాని వాళ్ళు సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మెసేజ్ మీకు కౌశల్యం సర్వేకి మీరు పార్టిసిపేట్ చేసండి. మీకింకా మెసేజ్ రాలేదంటే, మీరు దయచేసి కౌశలం వెబ్‌సైట్‌లో వెంటనే ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే మీకు తెలుస్తది. మీరు నిజంగా ఎన్‌రోల్ అయినారా? లేదా అనేది. ఒకవేళ క్రియేట్ చేసుకోలేదంటే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తే మాత్రం అది ఎన్‌రోల్ అవ్వలేదని దాని మీనింగ్. మీరు ఏం చేయలేరు దానికి. సో, దయచేసి మెసేజ్ రాని వాళ్ళు చేసుకోండి. సో, నెక్స్ట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోండి. ఎవరికైతే రెడీగా ఉన్నారో మీరు రెజ్యూమ్ అని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కౌశల్యం వెబ్‌సైట్‌లో జాబ్స్‌కి అనేది అప్లై చేసుకోండి. సో, మీకు కంపెనీ దగ్గర నుంచి కూడా కాల్స్ అయితే వస్తున్నాయి. సో, వాటికి మీరు ప్రాపర్‌గా చూడండి. కొంతమంది ఎవరైనా ఫేక్ కాల్స్ ఉంటాయి. మనీ పాడి అడిగారంటే మాత్రం అది ఫేకు. సో, ఎవరు కంపెనీస్ దగ్గర నుంచి మీకు మనీ అయితే అడగరు. సో, ప్రాపర్‌గా అది మీరు చెక్ చేసుకోండి.
సో మీకు అఫిషియల్‌గా మెయిల్ గాని, వాట్సాప్ మెసేజ్ గాని వస్తది ఆ కంపెనీ దగ్గర నుంచి. లేదంటే హెచ్ఆర్ గూడా కాల్ చేయొచ్చు. సో అండ్ సో కంపెనీ మీరు జాబ్ అప్లై చేశారు గదా! నెక్స్ట్ మీ రెజ్యూమ్ పంపించమని అడుగుతారు. అది చూసుకోండి. మనకు ఒక సబ్‌స్క్రైబర్‌కైతే వచ్చిందంట కాలు. నాకు కామెంట్ సెక్షన్‌లో గూడా కామెంట్ చేశారు. ఒక వీడియోలో అయితే. సో మీరు ఆ విధంగా ప్రాపర్‌గా వెరిఫై చేసుకోండి. వాళ్ళు ప్రాపర్‌గా అంటే వాళ్ళు జెన్యూనా కాదని వెరిఫై చేసుకోండి. మనీ అడిగితే మాత్రం అది ఫేక్ అండి. సో వాళ్ళు స్పాము. సో మనీ అడిగితే మాత్రం మీరు దయచేసి ఎవరికీ కౌశలం రిలేటెడ్ ఎక్కడైనా సరే మీరు మనీ పే చేయండి. మీకు 3 మంత్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాం. మేము కొంతమంది కౌశలం హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నారంట. మేము కౌశలం హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటది. మీరు ఇక్కడికొచ్చేసండి. తర్వాత మీకు జాబ్ ఇస్తామని చెప్పి అంటున్నారు. కొన్ని చాలా ఫేక్ ఉన్నాయి. ఇలాంటివి చూసుకోండి. మీకు ప్రాపర్‌గా అఫిషియల్‌గా కంపెనీ దగ్గర నుంచి హెచ్ఆర్ గాని, ఆ కంపెనీ గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాపర్‌గా మీకు ఒక హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో అండ్ సో మీరు వెబ్‌సైట్‌లో ఏ కంపెనీ అప్లై చేసారో ఆ కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఆ 2 మ్యాచ్ అవ్వాలి. సో, అలా చెక్ చేసుకోండి. మీరు మనీ అయితే నేను మళ్ళీ చెప్తున్నా. మనీ మీరు పే చేస్తే అది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఎక్కడ మనీ అడగట్లేదు ఈ జాబ్‌కి అడగరు గూడా. సో, మీరు ఎక్కడ గూడా ఎవరికి గూడా మనీ అనేది పే చేయకండి. సో, అవి ఒకవేళ మనీ పే చేస్తే మాత్రం మీరు వాళ్ళు ట్రాప్‌లో పడతారు. సో, వాళ్ళ ఫోన్ గూడా హ్యాక్ చేస్తారు. లింకులు పెట్టి ఈ లింక్ క్లిక్ చేయండి. మీ జాబు అప్లై చేయాలి అని చెప్పి అడిగితే మాత్రం ఫేకు. సో, జాగ్రత్తగా ఉండండి. సో, ఎవరైతే ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ వచ్చాయో అరౌండ్ 80+ గాని, దీంట్లో C1, C2 వచ్చుంటే గాని, మీకైతే కొంతమందికైతే కాల్స్ వస్తున్నాయి. మీరు చెక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడీసు ఎస్పెషల్‌గా మెయిల్స్ చెక్ చేసుకోండి. కొన్ని కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్‌గా మీ ప్రొఫైల్స్‌కి మెసేజ్‌లు వస్తున్నాయి. చెక్ చేసుకొని వాటికి అప్లై చేసుకోండి. సో, మీరు మళ్ళా నీకు గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అఫిషియల్‌గా ఏమి అప్డేట్ అయితే రాదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ జాబ్స్‌కి ఇప్పుడు సచివాలయం జాబ్స్ జరిగాయి. వాటికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గదా! అలా ఏం మీకు డైరెక్ట్‌గా ఏమి ఇలాంటిది ఇలా చేయండి, నెక్స్ట్ ఇలా చేయండి అని ఎక్కడ రాదు. మీరు చెక్ చేసుకోండి. ఎవరికైతే ఎగ్జామ్ రాసారో 6,00,000 మంది ఎవరైతే ఎగ్జామ్ రాసారో మీరందరూ కూడా ఎగ్జామ్ మంచిగా వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మీకు మార్క్స్ ఎటు వచ్చినా కూడా మీ మెయిల్స్ చెక్ చేసుకోండి. అండ్ మీకేదన్నా అప్డేట్ వస్తే నెక్స్ట్ జాబ్స్ గాని, కొన్ని డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి మెయిల్ ఏదైనా వస్తుందో అవి చెక్ చేసుకోండి. ఒకవేళ చెక్ చేసుకొని వాటికి అప్లై చేసుకోండి. మీరు మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు నోటిఫికేషన్ అఫిషియల్‌గా వచ్చిందాక మేము నమ్మమంటే ఎవరేం జేయలేరు. మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. మీ వాట్సాప్ ఛానల్ గాని. బట్ ఇక్కడ ఎవరైనా మనీ అడిగితే మాత్రం పే చేయకండి. అవి స్పామ్ ఉంటదని చెప్తున్నాను నేను. ఓకేనా? సో, ఇంకా ఆధార్ నాట్ ఫౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సర్వే అయితే ఎన్రోల్ చేసుకొని సచివాలయంలో కూడా ఎన్రోల్ చేస్తున్నారు. మీరు సచివాలయంకెళ్ళి ఎవరైతే ఇంకా సర్వేలో మేము ఇంతవరకు ఎన్రోల్ చేసుకోలేదు. మాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ జాబ్స్ పైన అంటే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. సో, నెక్స్ట్ బ్యాచ్‌కైతే ఇంకా చాలా మందికి ఇప్పుడు రీషెడ్యూల్ ఆప్షన్ రావట్లేదు. సో, రీషెడ్యూల్ ఆప్షన్ రాని వాళ్ళు ఏమి టెన్షన్ పడకండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రీషెడ్యూల్ ఆప్షన్ రాలేదు చాలా మందికి. బట్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోండి. ఎవరికైతే ఎగ్జామ్ అబార్ట్ అయిందో, టెక్నికల్ ఇష్యూ వల్ల ఎగ్జామ్ రాయలేరో మీరు రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చినప్పుడు ఎనేబుల్ చేసుకోండి. మీకు ఆప్షన్ వస్తది. రీషెడ్యూల్ ఆప్షన్. సో, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్నైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి. సో, మీరెళ్లి సచివాలయంకెళ్లి చేసుకోవచ్చు. లేదంటే మీకు ఈ వెబ్‌సైట్‌లోనే చేసుకోవచ్చండి దీనికైతే రీషెడ్యూల్. బట్ ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి మాత్రం మీరు సచివాలయంకెళ్ళైనా చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో అయినా చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా అయితే ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మీకేవైతే డౌట్స్ ఉన్నాయో నేను చెప్పిన టాపిక్స్ పైన ఇప్పుడు ఏదైతే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! దాని గురించి మీకు ఏదైనా డౌట్స్ అనేది కామెంట్ చేయండి. మాక్సిమం నాకు తెలిసిన వాటికి నేను రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటది క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఏదైనా వీడియో చేసిన వెంటనే మీకొస్తది. పక్కన హైప్ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి మీకు ఈ వీడియో గాని నచ్చితే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.